ఈ బైక్‌ని నాకు రివ్యూ కోసం చింతలపూడి జహీర్ మోటార్స్ షోరూమ్ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఐ స్పెషల్లీ థాంక్స్ ఫర్ దెమ్. ఈ వీడియోలో గ్లామర్ డిస్క్ వేరియంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఫస్ట్ హ్యాండిల్ బార్ స్విచెస్ కొంచెం డిస్కస్ చేద్దాం. పాస్ స్విచ్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. కింద సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో బ్లూ కలర్ లో ఐథిరేస్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంది. రైట్ సైడ్ లో ఈ 2 స్విచెస్ అయితే ఉన్నాయి. ఈ బైక్ లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ప్రొవైడ్ అయితే చేశారు. సిగ్నల్ ఇండికేషన్ ఉంది, లైట్ ఇండికేషన్ ఉంది, మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఉంది, ఐథిరేస్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ లైట్ ఉంది, పక్కన లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంది. మోడ్ బటన్ ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేసి ఆ కన్సోల్ ఆపరేట్ అయితే చేయొచ్చు. పెద్దగా స్పీడ్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఓడ్ అయితే ఉంది, ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. మోడ్ బటన్ ప్రెస్ చేస్తుంటే ట్రిప్ ఏ ట్రిప్ బి మీటర్స్ అనేవి చేంజ్ అయితే అవుతున్నాయి. అలాగే ఈ వెహికల్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా ఇచ్చారు. ఈ కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అయితే లేదు. విజిబిలిటీ కూడా బాగుంది. కన్సోల్ ది లెటర్స్ అనేవి క్లియర్ గా కనపడుతున్నాయి. ఈ బైక్ లో USB ఛార్జింగ్ సాకెట్ ని ప్రొవైడ్ అయితే చేశారు. డైరెక్ట్ గా బైక్ నుంచి మొబైల్ ఛార్జ్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట బైక్ కి. ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ 124.7 cc ఉంది. 10.3 bhp పవర్, 10.4 Nm టార్క్ ని ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది. మెయింటెనెన్స్ అనేది తక్కువే ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ని ఈ వెహికల్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. గేర్ రాడ్ అనేది చూడటానికి ఇలాగైతే ఉంది. సెంటర్ స్టాండ్ కూడా ఈ వెహికల్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి ఎనఫ్ అనమాట ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. ఓపెన్ చేయనివ్వకుండా చైన్ 2 కేసెస్ తో క్లోజ్ అయితే చేశారు. డస్ట్ నుంచి ఈ కేసెస్ చైన్ ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్ లో ఉన్నాయి. లేడీస్ ఫుట్ రెస్ట్ అండ్ శారీ గార్డ్ ను కూడా వెహికల్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాక్ సైడ్ రెడ్ కలర్ లో ట్విన్ షాక్ సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని మనం హైట్ కి తగ్గట్టు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 30 mm సైజ్ టెలిస్కోప్ ఫోక్స్ ను ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డైలీ యూసేజ్ లో వీటి పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఈ బైక్ లో ఫుల్లీ హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సిగ్నల్ లైట్ అండ్ హెడ్ లైట్ అనేవి బల్బుతోనే వస్తున్నాయి. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఆరో షేప్ లో బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా బల్బే. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది. ఈ బైక్ లో బ్రేక్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతాయి. IBS అంటారు. ఫ్రంట్ బ్యాక్ 130 mm డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ సైజ్ అయితే 80/100 అయితే ఉంది. ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఇలా ఉంది. బ్యాక్ సైడ్ టైర్ అయితే 100/80 అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ వ్యూ చూడటానికి ఇలా ఉంటుంది. రెండు ట్యూబ్లెస్ టైర్సే. ఎగ్జాస్ట్ మీద క్రోమ్ ఫినిష్ లో హీట్ షీల్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. ఈ బైక్ E20 పెట్రోల్ కు సపోర్ట్ అయితే చేస్తుంది. దానికి సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే ట్యాంక్ మీద అయితే ఉంది. ఈ బైక్ లో కిక్ స్టార్ట్ ఉంది, అలానే సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్. రెగ్యులర్ యూసేజ్ లో ఇవి మనకు బాగా హెల్ప్ అయితే అవుతాయి. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఈ వెహికల్ లో ఉంది. ఫ్యామిలీస్ కి బాగా సెట్ అవుతుంది. బోత్ రైడర్ అండ్ పిలియన్ కూడా కంఫర్ట్ అయితే బాగుంటుంది ఈ వెహికల్ లో. ఈ వెహికల్ టోటల్ గా 3 కలర్స్ లో అవైలబిలిటీగా ఉంది. క్యాండీ రెడ్, స్పోర్ట్స్ రెడ్, టెక్నో బ్లూ. రియాలిటీలో ఈ 3 కలర్స్ అనేవి బాగుంటాయి. ట్యాంక్ మీద 3D బ్యాడ్జింగ్ తో గ్లామర్ అని మెన్షన్ అయితే చేశారు. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇది. 10 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ అనేది ఉంటుంది. 55 మైలేజ్ అయితే ఈ బైక్ ఇస్తుంది. సీట్ హైట్ అయితే 790 mm ఉంది. టోటల్ గా ఈ బైక్ వెయిట్ అయితే 124 kgs అయితే ఉంది. ఓవరాల్ గా ఫిట్ అండ్ ఫినిష్ అండ్ లుక్స్ అయితే ఈ వెహికల్ లో బాగున్నాయి. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 1,07,000 అయితే ఉంది నేను రివ్యూ చేసిన షోరూమ్ లో. సో ఫ్రెండ్స్, ఈ బైక్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏమైనా పాయింట్స్ మిస్ అంటే కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. వీడియో లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి.